హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ, డైట్ రెసిపీ అండి. ఇదైతే క్రయాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్లు ట్రై చేయండి. సూపర్ గా ఉంటది, చాలా హెల్దీ అండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి డైట్ మనము మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఈ మధ్య కొంచెం డైట్ రెసిపీస్ వస్తున్నాయి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలండి. చాలా మంది షార్ట్ వీడియోస్ కూడా కావాలి ఆంటీ అంటున్నారు. అందుకే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు మిక్స్ చేసి పెడుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. నేనైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి. గోధుమలు తీసుకొని చక్కగా నానబెట్టి ఒక 1 అవర్ తర్వాత ఎండలో ఆరబెట్టి పిండి పట్టించానండి. ఇలా కడిగి ఆరేసుకోవడం వల్ల గోధుమల పైన ఉండే దుమ్ము ధూళి అంతా, కెమికల్స్ కానీ ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. చక్కగా ఆరబెట్టుకొని పట్టించుకోవడం మంచిది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తాయి. నేనైతే చిటికెడు, చాలా తక్కువ సాల్ట్ వేసాను. క్రియేటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉప్పు తినొద్దండి. ఆ ఉప్పు టేస్ట్ ఉండదు, ఉప్పు వేయకుంటే టేస్ట్ ఉండదు కాబట్టి కాస్త చిటికెడు పంచదార వేసాను. షుగర్ వల్ల కొంచెం రుచి వస్తుందండి. ఎందుకంటే పచ్చళ్ళు కానీ తర్వాత ఇవన్నీ ఏవి తినొద్దండి. ఉప్పు ఎక్కువ ఉండేటి ఏవి కూడా తినొద్దు. దేంట్లో అయినా కూడా ఉప్పు తగ్గించి వేసుకోవాలి. కాబట్టి నేను ఉప్పు టేస్ట్ బదులు కొంచెం షుగర్ యాడ్ చేశాను. దానివల్ల రుచి వస్తుందని ఇలా వాటర్ వేస్తూ చక్కగా దోసపిండిలాగా అంతా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మరి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు పక్కన పెడితే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి పిండి. చూడండి, ఇలా గంట జారుడు ఉంటే సరిపోతుంది. క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటది. కాబట్టి వాళ్ళు రొటీన్ గా ఈ ఫుడ్ వద్దు, ఆ ఫుడ్ వద్దు అని అన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి డాక్టర్స్ ఉన్న వాటినే టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు తినడానికి హ్యాపీగా ఉంటుంది. కొంచెం రుచి పెరుగుతుంది అని నాకు అనిపించిందండి. ఇలాంటి రెసిపీస్ మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇలా దోశలాగా వేసేసుకోవడమే. ఒక 2 గంటలు వేస్తే సరిపోతుంది. లైట్ గా దీనిపైన ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. 2 వైపులు తిప్పుతూ చక్కగా కాల్చుకోవాలి. ఇదైతే డైట్ రెసిపీ ఆంటీ ఇది పెట్టారు అనుకోకండి, డైట్ కోసం అండి. షుగర్ పేషెంట్స్ కానీ, క్రయాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, అంటే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటే హెల్త్ కి హెల్త్ అండి. చాలా హెల్దీ రెసిపీ. టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. తినడానికి ఇబ్బంది పడరు. ఎందుకంటే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తినేటి చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయండి. ఆ ఉన్న వాటిని ఇలా మనము డిఫరెంట్ గా చేసుకొని తినడం బెటర్. ఒక దోశ అయిన తర్వాత మళ్ళీ మనము స్టవ్ ను పూర్తి తగ్గించాలండి. పూర్తిగా సిమ్ లో పెట్టి ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టామనుకోండి గోధుమ పిండి కాబట్టి ఒకే చోట గడ్డగట్టిపోతుంది. కాబట్టి సిమ్ లో పెట్టి మనం 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. రెండో దోశకి మాత్రం మళ్ళీ కొంచెం హైలో స్టవ్ పెంచుకోవాలండి. చూసారు కదా ఈ సింపుల్ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా డైట్ రెసిపీస్ అవసరం ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి. ఓకే అండి. ఇప్పటి నుండి షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్ని కలిపి చేస్తానండి. ఎందుకంటే చాలా మంది ఆంటీ టైం ఉండట్లేదు, షార్ట్ వీడియోస్ కూడా పెట్టండి ప్లీజ్ అంటున్నారు. కాబట్టి నేను ఈ మధ్యన షార్ట్ వీడియోస్ కూడా కలిపి చేయాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. కనబడి చేసి వీడియోస్ కూడా ఉంటాయండి, ఇవి కూడా ఉంటాయి. ఓకే అండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.